నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైసీపీ అధినేత జగన్ విషయంలో ఒక ప్రచారం అయితే జోరు అందుకుంటుంది. ఏంటా ప్రచారం అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. అవును, మీరు విన్నది నిజమే. ఈ ప్రచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక హాట్ టాపిక్ గా మారింది. నిజం చెప్పాలంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు అన్ని రంగాలుగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఈ విషయం జరుగుతుందో తెలియదు కానీ ఇది జరగడం మాత్రం ఖాయంలా తెలుస్తుంది. ఎందుకంటే పరిణామాలు అలా చోటు చేసుకున్నాయి. అయితే బిగ్ బాస్ అని ఒకరు జగన్ అరెస్ట్ అవుతారని మరికొందరు ఇలా వైసీపీ అధినేత జగన్ విషయంలో ప్రచారం అయితే జోరుగా అందుకుంది. ఇక మొత్తం లిక్కర్ స్కామ్ లో దాదాపుగా అందరినీ అరెస్ట్ చేశారని, ఒక బిగ్ బాస్ మిగిలారని, అది పెద్ద తిమింగలం అని కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎవరా పెద్ద తిమింగలం, ఎవరా బిగ్ బాస్ అని చూసుకుంటే ఎక్కువగా జగన్ పేరే వినిపిస్తుంది. మరి వైసీపీలో అయితే ఈ విషయం మీద వాడివేడిగా చర్చ సాగుతుందని అంటున్నారు. ఇక జగన్ అరెస్ట్ అవుతారు అనుకుంటే ఎలా, దానిని ఎదుర్కోవడం అన్న దాని మీద పార్టీ నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూస్తే జగన్ ప్రజలలో మరింతగా ఉండాలని, ఆయన జోరు పెంచాలని కీలక నేతలు కూడా సూచిస్తున్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి 2027లో ప్రారంభించాల్సిన పాదయాత్రను కాస్త ముందుకు తీసుకొని రావాలని సలహా ఇస్తున్నారట. ఇక జగన్ జనంలో ఉండగా అరెస్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందని కూడా సూచిస్తున్నారంట ఆయన సన్నిహితులు. ఇక జగన్ అయితే వారాంతరంలో బెంగళూరులో ఉంటున్నారు. వారంలో 4 రోజుల పాటు తాడేపల్లిలో ఉంటున్నారు. ఇక ఆయన పాదయాత్రకు టైం ఎక్కడ ఉంటుంది? అయితే జగన్ ని బెంగళూరులో అరెస్ట్ చేసినా లేక తాడేపల్లిలో అరెస్ట్ చేసినా ప్రభావం ఒక విధంగా ఉంటుందని, అదే ఆయన పాదయాత్రలో ఉంటున్న టైంలో, అదే జనం మధ్య ఉంటున్న టైంలో అరెస్ట్ చేస్తే అప్పుడు ఆ అరెస్ట్ వేరేలా ఉంటుందని అంటున్నారు. ఇక దాంతో పాదయాత్రను తొందరలో జగన్ ప్రకటించబోతారు అన్న ప్రచారం కూడా సాగుతుంది. ఎందుకంటే ఆ అరెస్ట్ ను ఇలా వాడుకోవడానికి. ఇక జిల్లా పర్యటనలు జగన్ చేయాలని మొదట్లో అనుకున్నా ఇప్పుడు దానిని కాస్త పాదయాత్రకు మార్చారంటున్నారు. ఇక జిల్లా పర్యటనలు అంటే ప్రభుత్వం ఏ విధంగానూ అనుమతులు ఇవ్వడం లేదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. అయితే ఉన్నట్టుండి జగన్ పాదయాత్ర అంటూ ఒక ప్రచారం అయితే ఊపందుకుంటుంది. 13 నెలలకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తే రాజకీయంగా ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అన్న చర్చ కూడా ఉందట. అయితే ఏకదాటిగా పాదయాత్ర కాకుండా 4 దశలుగా ప్లాన్ చేసుకుంటూ ఒక్కో దశలో ఒక్కో రీజియన్ లో ఇక మారుమూల గ్రామాలలో పర్యటిస్తూ నెమ్మదిగా 4 ఏళ్ల పాటు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారట ఇక వైసీపీ శ్రేణులు. కానీ ఒకవేళ నిజంగానే పాదయాత్ర చేసినా సరే క్యాడర్ కానీ లీడర్ కానీ ఇప్పటి నుంచే ఒకవేళ పాదయాత్ర చేస్తే దానికోసం అయ్యే ఖర్చును భరించాలా అన్నది కూడా మరో చర్చగా మారిందట. ఇక అధినాయకత్వమే ఈ మొత్తం ఖర్చులు పెట్టుకొని జనంలోకి వెళ్తే బాగుంటుందన్న సూచనలు కూడా వస్తున్నాయంట. ఏదేమైనా సరే జగన్ అరెస్ట్ మామూలుగా ఉండరాదని, ఆయనను ఒకవేళ కక్ష సాధింపుగా జైలులో పెట్టాలని చూసినా జనాల మధ్య నుంచే జగన్ వెళ్లేలా ఉండాలని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారట. దానివల్ల బ్రహ్మాండమైన సానుభూతి అయితే వస్తుంది కూడా అని వాళ్ళు లెక్కలేసుకుంటున్నారట. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో మనకైతే తెలియాల్సి ఉంది. ఇక చూసుకుంటే ఇదిలా ఉంటే ఇక జగన్ అరెస్ట్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆయన చెల్లెలు షర్మిలాని అట. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ పై పిసిసి చీఫ్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంటలను రేపుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పలు విషయాలపై స్పందిస్తున్న షర్మిల లిక్కర్ స్కామ్ పై ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం స్కామ్ కేవలం 3,500 కోట్లకే పరిమితం కాదన్న షర్మిల అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన లక్షల కోట్ల విక్రయాలపై విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశారట. ముఖ్యంగా తన అన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మరింత ఇబ్బంది పెట్టేలా షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇక లిక్కర్ స్కామ్ పై తొలిసారి స్పందించిన షర్మిల గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారట. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ పై మీడియాతో మాట్లాడిన పిసిసి చీఫ్ అధ్యక్షురాలు ప్రస్తుతం జరుగుతున్న విచారణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కామ్ పై సిట్ దర్యాప్తు కొన్ని అంశాలకే పరిమితమైందని షర్మిల ఆరోపించారు. కొండని తవ్వి ఎలకను పట్టినట్టుందని అభివర్ణించారు. ఇక సిట్ దర్యాప్తు అంతా డిష్ డీలరీల చుట్టూనే తిరుగుతుందని షర్మిల కమిషన్లు, బెదిరింపులు, ఇక కిక్ బ్యాక్స్ మాత్రమే కాదని డిస్టిలర్ల నుంచి వినియోగదారుల వరకు మద్యం చేరడం మొత్తం కుంభకోణమే అని ప్రశ్నిస్తున్నారు. ఇక మద్యం స్కామ్ లో కేవలం 3,500 కోట్లు మాత్రమే అవినీతి జరగలేదని, దాదాపు 1,00,000 కోట్ల వరకు చేతులు మారినట్లు తనకు అనుమానాలున్నాయని
షర్మిల వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి ఏపీ లిక్కర్ స్కామ్ లో చోటు చేసుకుందని షర్మిల ఆరోపించారు. ఇక డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం విక్రయించడం కేవలం మన రాష్ట్రంలోనే అమలు చేశారని దుయ్యబట్టారు. ఇది చాలా తీవ్ర ఆర్థిక నేరంగా చెప్పిన షర్మిల అనధికార అమ్మకాల కోసమే డిజిటల్ పేమెంట్లు అనుమతించలేదని ఆరోపించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను భారీగా విక్రయించారని, అనధికార మద్యం అమ్మి వేల కోట్లు దోచేశారని కూడా విమర్శించారు. లిక్కర్ స్కామ్ పై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చారని, 1,00,000 కోట్ల మద్యం అమ్మితే కేవలం 600 కోట్ల డిజిటల్ పేమెంట్ జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చారు. ఇక మిగిలిన 99,000 కోట్లు ఏమయ్యాయని నిగ్గు తేల్చాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఇంత అవినీతి జరుగుతున్నా సరే ఇప్పటి ప్రభుత్వం చూస్తూ ఎందుకుందని ఇక చంద్రబాబు నాయుడిని రెచ్చగొట్టే పనులు పడిపోయింది షర్మిల. గత ప్రభుత్వంలో ట్రస్టెడ్ లిక్కర్ అమ్మలేదని, హానికరమైన మద్యాన్ని విక్రయించారని పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. హానికరమైన మద్యాన్ని తయారు చేసే కంపెనీలకి అనుమతులు ఇచ్చారని షర్మిల ఆరోపించడం జరిగింది. రాష్ట్రంలో 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ సమస్యలు వచ్చాయని కూడా కూటమి ప్రభుత్వమే చెప్పిందని కూడా, ఇంతటి హానికరమైన మద్యాన్ని తాగి 30,000 మంది వరకు మరణించారని, లక్షల మందికి నరాల బలహీనత సమస్యలు కూడా వచ్చాయని మీరు నియమించిన కమిటీలు రిపోర్ట్ ఇచ్చాయని కూడా షర్మిల రెచ్చగొట్టే ప్రయత్నంలో నారా చంద్రబాబు నాయుడుకి గుర్తు చేస్తూ వస్తున్నారు. ఇక చూసుకుంటే జగన్ హయాంలో క్యాష్ పద్ధతిలోనే ఎందుకు అమ్మకాలు జరిపారో విచారణ జరగాలని కూడా డిమాండ్ చేసుకుంటూ వచ్చారు షర్మిల. ఈ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పుడు షర్మిల వ్యాఖ్యానించిన ఈ వ్యాఖ్యల వల్ల ఇంకా నారా చంద్రబాబు నాయుడుకి బలం చేకూరుతుందా? నిజంగానే నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై విచారణ జరిపిస్తారా? మరి ఇన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగినప్పుడు ఆ స్కామ్ ను ఎందుకు వెలికి తీయలేకపోతున్నారు? అయితే ఇవన్నీ కూడా జగన్ హయాంలోనే జరిగాయి. ఇంత న్యాయంగానే నేను పోరాటం చేశానని, న్యాయంగానే నేను పరిపాలన చేశానని జగన్ అనుచరులు, జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు. మరి ఇన్ని వేల కోట్ల లక్షల స్కామ్లు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? ఇంత ఆంధ్రప్రదేశ్ కి నష్టం ఎటు నుంచో వచ్చింది? ఇవన్నీ కూడా ఆరా తీస్తే నిజంగానే బడా బడా నాయకులు కూడా ఈ విషయంలో వారి హస్తాలు ఉన్నట్లు బయటపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని ఎంత తొందరగా బయటకు తీస్తే అంత బెటర్ అని, ఆంధ్రప్రదేశ్ అంత తొందరగా నిజాలు తెలుసుకుంటుందని కూడా చెబుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. మరి ఈ లిక్కర్ స్కామ్ లో కొంతమంది అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఇక మెయిన్ అదే బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఈ అరెస్ట్ విషయంలో. మరి ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే చెప్పారు, మేము కక్షపూరితంగా ఎటువంటివి చేయట్లేదు, ఇంతకు ముందు నన్ను జైల్లో పెట్టారు, అయినా సరే నేను జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి నాకు ఒక్క నిమిషం కూడా సరిపోదు, అయినా సరే నేను జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలనుకోవట్లేదు అని జగన్మోహన్ రెడ్డిపై నారా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఈ తరుణం అంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి జైలు కోడలు ఖాయమనే తెలుస్తున్నాయి. మరి ఆల్రెడీ ఒక జైల్లో ఒక సీట్ అయితే రిజర్వేషన్ అయినట్టే తెలుస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఈ లిక్కర్ స్కామ్ ను ఒకవేళ తవ్వుతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లే పరిణామాలు ఉన్నాయంటారా? మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.